ఆల్ఫా బిలాంగ్స్ టు Q3 అంటే మనం tan ఆల్ఫా sin ఆల్ఫా cos ఆల్ఫా రాసేటప్పుడు Q3లో దానికి ఏ సైన్ ఉందో ఆ సైన్ రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బీటా బిలాంగ్స్ టు Q2 అన్నాడు అంటే నువ్వు సైన్ బీటా కాస్ బీటా tan బీటా వాల్యూ రాసేటప్పుడు tan బీటా రాసినప్పుడు Q2లో దానికి ఏ సైన్ ఉందో సైన్ రాసుకోవాలి. దాన్ని పక్కన పెట్టాడు. tan ఆల్ఫా ఇచ్చాడు, సైన్ బీటా ఇచ్చాడు, సైన్ ఆఫ్ 2 ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కనుక్కోవాలి. ఒక్కసారి చూద్దాం మనకి గివెన్ డేటాలో ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ tan ఆల్ఫా ఇచ్చాడు, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/7. tan ఆల్ఫా ఈక్వల్ టు 1/7 అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తున్నా. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తే tan అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ తీటా అనుకుంటారా. tan తీటా అంటే ఫార్ములా ఏంటి, సైన్ తీటా బై కాస్ తీటా. దాన్ని ఇంకేం రాయొచ్చు, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎక్కడంతా 1, ఎడ్జసెంట్ సైడ్ అంతా 7. మనకి పైథాగరస్ థీరం ప్రకారం ఏం రాయొచ్చు, సైన్ స్క్వేర్ ప్లస్ అంటే ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏమవుతుంది, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్. అంటే టోటల్గా ఎంత అవుతుంది మనకి √50. ఓకే కదా, √50. దీని నుంచి ఇప్పుడు నేను సైన్ ఆల్ఫా వాల్యూ రాస్తున్నా. సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/√50 అవుతుంది, అంతే కదా. నెక్స్ట్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 7/√50 అవుతుంది, అంతేనా. అది 7/√50. ఓకే, ఇంతతో లెక్క అయిపోలేదు. కానీ మరి tan ఆల్ఫా ఎక్కడ పాజిటివ్ ఉంటుంది. tan ఆల్ఫా అనేది ఎక్కడెక్కడ పాజిటివ్ ఉంటుంది, ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటుంది, థర్డ్ కోఆర్డినేట్లో ఉంటుంది. ఫస్ట్ కోఆర్డినేట్లో థర్డ్ కోఆర్డినేట్లో ఉంటే వాడు ఏమంటాడు, ఇక్కడ థర్డ్ కోఆర్డినేట్లో కాదంటాడు, అంతే కదా. థర్డ్ కోఆర్డినేట్లో కాదంటాడు అంటే ఆల్ఫా అనేది థర్డ్ కోఆర్డినేట్లో కాదు. అంటే ఏం చెప్పేసి మనం ఫస్ట్ కోఆర్డినేట్ అయి ఉంటుంది. ఫస్ట్ కోఆర్డినేట్ అయ్యి ఉంది అంటే ఈ రెండు వాల్యూ సేమ్ యాజ్ రీజ్ రాసుకోవచ్చు కదా, అంతే కదా. ఫస్ట్ కోఆర్డినేట్ అంటే ఆల్ఫా అనేది Q3లోనే ఉంటుంది అంటున్నాడు. ఆల్ఫా అనేది ఏంటి మనకి ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ టు Q3 అన్నాడు. tan ఆల్ఫా పాజిటివ్ ఇచ్చాడు. tan ఆల్ఫా పాజిటివ్ ఎక్కడెక్కడ ఉంటుంది, ఫస్ట్ కోఆర్డినేట్లోను థర్డ్ కోఆర్డినేట్లోను. వాడు ఏం తీసుకోమంటాడు, ఆల్ఫా అనేది ఫస్ట్ కోఆర్డినేట్లో లేదు, థర్డ్ కోఆర్డినేట్లో ఉంది అని చెప్తున్నాడు. ఆ థర్డ్ కోఆర్డినేట్లో అంటే సైన్ అయినా కాస్ అయినా ఏమొచ్చిందిరా, నెగిటివ్ రాసుకుంటూ వచ్చాను. సో సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా tan ఆల్ఫా వచ్చింది, పక్కన పెట్టేద్దాం. రెండో పార్ట్ దీంట్లో చూద్దాం. దీంట్లో రెండో పార్ట్ ఏంటో చూద్దాం. రెండో పార్ట్ ఏమన్నా ఇక్కడ మనకి సైన్ బీటా. రెండో పార్ట్ వచ్చేసరికి సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 1/√10. ఈ 1/√10కి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తా. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తే ఇది తీటా అనుకుంటే సైన్ అంటే ఫార్ములా ఏం రాయొచ్చు, 1/√10 రాస్తే ఇదేం రాయొచ్చు మనకి 3. ఓకేనా, 3. సో సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/√10, 1/√10 × 3 రాసుకుంటుందాం, పక్కన పెట్టద్దాం. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే నాకు ఇక్కడ కూడా సైన్ బీటా కావాలి, నెక్స్ట్ కాస్ బీటా వాల్యూ కావాలి. సైన్ బీటా వాల్యూ కాస్ బీటా వాల్యూ కావాలి. సైన్ బీటా వాల్యూ కాస్ బీటా వాల్యూ కావాలి అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. బీటా వాల్యూ ఎక్కడెక్కడ ఉంటుంది అన్నాడు, సెకండ్ కోఆర్డినేట్లో ఉందన్నాడు. యాక్చువల్గా వాడు ఇచ్చిన సైన్ ఎక్కడెక్కడ పాజిటివ్ ఉంటుంది, ఫస్ట్ సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుంది. సైన్ తీటా అనేది ఫస్ట్ సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడ తీసుకోమంటున్నాడు, సెకండ్ కోఆర్డినేట్లో తీసుకోమంటున్నాడు. సెకండ్ కోఆర్డినేట్లో సైన్ నుంచి మనం చూద్దాం ఒకసారి. సైన్ బీటా ఆల్రెడీ వాడు ఇచ్చాడు, మనకు అవసరం లేదు. కాస్ బీటా రాద్దాం. కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై అంటే ఎంత అవుతుంది మనకి 3/√10. కానీ సెకండ్ కోఆర్డినేట్లో నెగిటివ్. tan బీటా చేద్దాం మనం. tan బీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే ఎంత 1/3. సెకండ్ కోఆర్డినేట్ దిస్ ఈజ్ ఆల్సో నెగిటివ్. ఇప్పుడు నాకు సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా tan ఆల్ఫా సైన్ బీటా 4 వాల్యూస్ వచ్చింది. 4 వాల్యూస్ వస్తే దీని నుంచి ముందు నాకు సైన్ 2 ఆల్ఫా కావాలి. సైన్ 2 ఆల్ఫా అంటే ఏం రాయొచ్చు మనం, 2 సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ ఆల్ఫా ఎంత, సైన్ ఆల్ఫా ఎంత -1/√50 ఉంది ఇంటూ కాస్ ఆల్ఫా ఎంత ఉంది 7/√50 ఉంది దట్ ఈజ్ ఈక్వల్ టు 14/50 దట్ ఈజ్ ఈక్వల్ టు 7/25. దేని వాల్యూ అది, సైన్ 2 ఆల్ఫా వాల్యూ. నెక్స్ట్ ఇప్పుడు కాస్ 2 ఆల్ఫా వాల్యూ కావాలి. కాస్ 2 ఆల్ఫా అంటే 1 - tan స్క్వేర్ ఆల్ఫా బై 1 + tan స్క్వేర్ ఆల్ఫా 1 + tan స్క్వేర్ ఆల్ఫా 1 - tan ఆల్ఫా. tan ఆల్ఫా అంటే ఎంత అవుతుంది, 1/49 బై 1 + 1/49 దట్ ఈజ్ ఈక్వల్ టు 48/49
బై 49 అంటే 50/49, 50/49, 49 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 24/25, 24/25. sin 2 ఆల్ఫా వాల్యూ రాశాను, cos 2 ఆల్ఫా వాల్యూ. మరి ఇప్పుడు నాకు కావాల్సిన వాల్యూ ఏంటి? sin ఆఫ్ 2 ఆల్ఫా ప్లస్ బీటా, sin ఆఫ్ 2 ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏం రాయొచ్చు సార్? sin a ప్లస్ బి ఫార్ములా ఉంది. sin a ప్లస్ బి అంటే ఫార్ములా ఏం రాయొచ్చు మనం? sin a cos b ప్లస్ cos a కదా, cos 2 ఆల్ఫా sin బీటా వాల్యూ కావాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు sin 2 ఆల్ఫా అంటే ఎంత? sin 2 ఆల్ఫా వాల్యూ ఎంత ఉంది మనకి? 7/25 ఇంటూ cos బీటా ఇక్కడ ఉంది చూడరా, cos బీటా -3/√10 ప్లస్ cos 2 ఆల్ఫా అంటే ఎంత? 24/25 ఇంటూ sin బీటా ఎంత ఉందో చూడమ్మా. sin బీటా 1/√10 వాడే ఇచ్చాడు, 1/√10 ఓకేనా, 1/√10. ఈ మొత్తానికి ఎల్సిఎం ఎంతో చూడండి, 25 ఇంటూ √10 కామన్ -21 ప్లస్ 24 అంటే ఎంత రాయించిన మనం? 3/25 ఇంటూ √10 ఈజ్ ద ఆన్సర్. ఉందేమో చెక్ చేయండి ఒకసారి. 3/25 ఇంటూ √10, 3/25 ఇంటూ √10, సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.